హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నా కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి చెప్పండి. ఈ రోజు క్లాస్ లో, అండ్ దిస్ ఈజ్ డే 3 ఆఫ్ అవర్ మేకప్ క్లాస్. ఈ రోజు క్లాస్ లో మనం మేకప్ లాంగ్ లాస్టింగ్ గా, ఫ్లాలెస్ గా ఉండాలి అంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్ లో మనం సిటిఎం కోసం తెలుసుకున్నాం, సిటిఎం ఇంపార్టెన్స్ కోసం తెలుసుకున్నాం, అండ్ అదే విధంగా ఎలా చేయాలి ఏంటి అనేది కూడా మనం తెలుసుకున్నాం. ఈ రోజు క్లాస్ లో వచ్చేసరికి మనము మేకప్ కి ఈ స్కిన్ కి మధ్య బ్యారియర్ గా ఉండేటువంటి ప్రైమర్ కోసం తెలుసుకుందాం. సో బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, మీరు కనుక నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయండి, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అండ్ అదే విధంగా స్కిన్ కేర్, హెయిర్ కేర్, మేకప్ రిలేటెడ్ టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్న మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేయండి, సో దట్ ఇట్ విల్ బి రీచ్ టు లాట్ మెనీ పీపుల్. నాకు ఇంకొన్ని వీడియోస్ చేయడానికి మంచి మోటివేషన్ అయితే ఉంటుంది అనమాట. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ థింగ్, వాట్ ఈస్ ప్రైమర్? సో ప్రైమర్ ఈజ్ ఎ బ్యారియర్ బిట్వీన్ ఆర్ స్కిన్ అండ్ మేకప్ అనమాట. మన స్కిన్ కి మేకప్ కి మధ్యన బ్యారియర్ గా ఉండే ఒక లేయర్ అనమాట ప్రైమర్. దీన్ని మనం అప్లై చేసుకొని మేకప్ వేసుకోవడం వల్ల మేకప్ ఫ్లాలెస్ గా వస్తుంది, అండ్ అట్ ద సేమ్ టైం మనకి స్కిన్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనమాట. సో ఇట్ ఈస్ ఎ బ్యారియర్, అండ్ వై వీ షుడ్ హ్యావ్ టు యూజ్ దిస్? మనకి స్కిన్ కి ఎటువంటి ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం, అండ్ అదే విధంగా మన మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉండటం కోసం. అయితే అకార్డింగ్ టు ద స్కిన్ టైప్ అండ్ కండిషన్, వీ హ్యావ్ లాట్ మెనీ టైప్స్ ఆఫ్ ప్రైమర్స్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్. సో మీరు హై అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీయా అన్నది మీరు డిసైడ్ చేసుకోండి. నేను ప్రొడక్ట్స్ అన్ని కూడా ట్యాగ్ చేస్తాను, బట్ మీరు స్కిన్ టైప్ అకార్డింగ్ గా మాత్రమే మీరు ప్రైమర్ ని చూస్ చేసుకోవాలన్నమాట. సో ఫస్ట్ వచ్చేసరికి మ్యాటిఫైయింగ్ ప్రైమర్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ ఆయిలీ స్కిన్ అండ్ మ్యాట్ ఫినిష్ లో ఉండే మేకప్ చేయాలి అనుకుంటే కనుక వీ హ్యావ్ టు యూజ్ దిస్ మ్యాట్ ఫినిషింగ్ ప్రైమర్స్. సో ఇందులో మనకి సిలికాన్ కంటెంట్ అనేది ఎక్కువ ఉంటుంది, మోర్ బ్లర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది అనమాట. ఎక్కువగా ఆయిలీ స్కిన్ కి, కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి మనం దీన్ని యూజ్ చేస్తాం. ఈవెన్ వీ కెన్ యూజ్ ఆన్ నార్మల్ స్కిన్ టైప్, నార్మల్ టు ఆయిలీ స్కిన్ టైప్ అనమాట. నార్మల్ టు డ్రై అయితే వీ హ్యావ్ టు అవాయిడ్. నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రేటింగ్ ప్రైమర్. సో హైడ్రేటింగ్ ప్రైమర్ ఆ నేమే చెప్తుంది, హైడ్రేట్స్. సో హైడ్రేటింగ్ ప్రైమర్ దేనికోసము అంటే స్కిన్ కొంచెం హైడ్రేటెడ్ గా కనిపించడం కోసం. సో ఎక్కువగా డ్రై స్కిన్ వాళ్ళకి మనం ఈ హైడ్రేటింగ్ ప్రైమర్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. దాని వల్ల ఏంటి అంటే మేకప్ ఎక్కడా కూడా ప్యాచీగా, ఫ్లేకీగా కనిపించుకుంటా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇఫ్ మీరు డ్రై స్కిన్ వాళ్ళకి మ్యాటిఫైయింగ్ ప్రైమర్ యూజ్ చేశారు అనుకోండి, డ్రై స్కిన్ ఈస్ ఆల్రెడీ డ్రై, మ్యాటిఫైయింగ్ ప్రైమర్ విల్ మేక్స్ యువర్ స్కిన్ ఈవెన్ మోర్ డ్రై. సో మ్యాటిఫైయింగ్ ప్రైమర్ ఏం చేస్తుంది, ఇంకా ఎక్కువ డ్రై చేసేస్తుంది. సో దానిపైన మీరు ఫౌండేషన్ వేసారు అనుకోండి, వాట్ విల్ హ్యాపెన్? ఫౌండేషన్ అంతా కూడా ప్యాచీగా వస్తుంది అనమాట. సో డెఫినెట్లీ యూ హ్యావ్ టు చూస్ ప్రైమర్ అకార్డింగ్ టు ద స్కిన్ టైప్. ఇంకా ప్రాపర్ గా చెప్పాలి అంటే ఫర్ డ్రై స్కిన్ సమ్ టైమ్స్ వీ కెన్ ఈవెన్ అవాయిడ్ ప్రైమర్. మంచిగా మాయిశ్చరైజర్ పెట్టేసి చక్కగా మనము ఫౌండేషన్ వేసేయచ్చు. సో మళ్ళీ మీరు అడగొచ్చు, అలాగే ఎట్లా చేస్తాము, స్కిన్ పాడవదంటే నథింగ్ విల్ హ్యాపెన్. అవుట్ ఆఫ్ మై ప్రాక్టీస్ నేనైతే ఎక్స్పీరియన్స్ చేశాను అనమాట. అది బెటర్ గా రిజల్ట్స్ అనేది ఇస్తుంది. సో కమింగ్ క్లాసెస్ లో కొన్ని నేను చెప్తాను, హౌ వీ హ్యావ్ టు డూ అండ్ హౌ వీ హ్యావ్ టు మేనేజ్ ద స్కిన్ అన్నది. నెక్స్ట్ వచ్చేసరికి హైడ్రేటింగ్ ప్రైమర్ తర్వాత పోర్ ఫిల్లింగ్ ప్రైమర్. సో వాట్ ఈస్ పోర్ ఫిల్లింగ్ ప్రైమర్? మనకి ఆయిలీ స్కిన్ వాళ్ళకి, లేకపోతే మెచ్యూర్డ్ స్కిన్ వాళ్ళకి, లేకపోతే కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి ప్రామినెంట్ గా పోర్స్ అనేవి కనిపిస్తాయి. సో అందరి పోర్స్ ఓపెన్ లోనే ఉంటాయి. దాని తాలూకు ఓపెనింగ్ అనేది చిన్నదుందా పెద్దదున్నదా అనేది ఇంపార్టెంట్. సో పెద్దగా ఉంటే అవి చాలా ప్రామినెంట్ గా కనిపిస్తాయి కాబట్టి మనం ఓపెన్ పోర్స్ కింద కనిపిస్తాయి. సో వాటిని మనము కొంచెం బ్లర్ ఎఫెక్ట్ తెచ్చుకోవటం కోసం, కొంచెం బ్లర్డ్ గా కనిపించటం కోసం మనము ఈ పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ ని యూజ్ చేస్తాం. అయితే ఈ పోర్ ఫిల్లింగ్ ప్రైమర్ యూజ్ చేయగానే ఏకదమ్ మొత్తం అంతా లోపలికి అది వెళ్ళిపోయి సాఫ్ట్ గా అయిపోతుందా అంటే ఇట్ వోంట్ బి లైక్ దట్, బట్ సమ్ హౌ బెటర్ అనమాట. కొంచెం బెటర్ రిజల్ట్స్ అయితే ఇస్తుంది. సో పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీ లోని పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ ఉంటాయి, హై ఎండ్ లోని కూడా పోర్ ఫిల్లింగ్ ప్రైమర్స్ అయితే ఉంటాయి అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి గ్రిప్పింగ్ ప్రైమర్. సో మనకి చూడండి, కొన్ని సార్లు మేకప్ వేసేటప్పుడు లైక్ డ్యూ టు ద వెదర్ కండిషన్స్ అవ్వచ్చు, లేకపోతే స్కిన్ కండిషన్ ప్రాపర్ ఉండకపోవడం వల్ల అవ్వచ్చు, కొంతమంది క్లయింట్స్ వచ్చేసరికి
మనం ఏం నెగిటివ్ గా అట్లా అనలేం, కానీ వాళ్ళు ఏంటి అంటే ఆల్రెడీ వీఆర్ గెటింగ్ మేకప్ డన్, సో మనం ఎందుకు మళ్ళీ ఫేషియల్స్ మీద వాటి మీద ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పేసి అని వాళ్ళు వాళ్ళ డెడ్ స్కిన్ సెల్స్ ని అలాంటి వాటిని రిమూవ్ చేయించుకోరు. సో అలాంటి వాళ్ళకి మేకప్ చేయడం చాలా కష్టం అవుతుంది అనమాట. అండ్ కొంచెం స్వెట్టింగ్ ఉన్న కండిషన్ లోనే మేకప్ చేయడం కష్టం అవుతుంది. సో అలాంటప్పుడు మేకప్ కొంచెం టాకీగా అతుక్కోవటం కోసం వీ కెన్ యూజ్ దిస్ గ్రిప్పింగ్ ప్రైమర్స్ ఆన్ ఎనీ స్కిన్ టైప్, వెదర్ ఇట్ ఈస్ ఆయిలీ స్కిన్, డ్రై స్కిన్, కాంబినేషన్ స్కిన్, నార్మల్ స్కిన్, ఎవరి మీద యూజ్ చేయొచ్చు. ఇది ఏంటి అంటే కొంచెం టాకీగా అతుక్కునేలాగా ఉంటుంది అనమాట. ఛానల్ క్రితం అంటే థియేటర్ మేకప్స్ చేసేటప్పుడు వి యూజ్ సమ్ సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేసి, అంటే హెయిర్ సెట్టింగ్ స్ప్రేని యూజ్ చేసి మనము ఫేస్ కి మేకప్ చేసేవారు. దట్ ఈస్ థియేటర్ మేకప్ టెక్నిక్. నేను కమింగ్ డేస్ లో చెప్తాను. సో అది ఇప్పుడు అవసరం లేకుండా ఈ గ్రిప్పింగ్ ప్రైమర్స్ అనేవి బాగా పనిచేస్తున్నాయి అనమాట. సో దీస్ ఆర్ 4 types of primers which are very very important and you have to understand. And కొన్ని ప్రైమర్స్ ఉంటాయి విచ్ సూట్స్ ఎవ్రీ స్కిన్ టైప్, అంటే జస్ట్ నార్మల్ గా ఉంటాయి అనమాట. హైడ్రేటింగ్ గా, కొంచెం మ్యాటిఫైయింగ్ గా, అన్ని ప్రాపర్టీస్ కలిపి ఉంటాయి. సో యూ కెన్ చూస్ సచ్ కైండ్ ఆఫ్ ప్రైమర్స్ లైక్. సో యూ హ్యావ్ టు చూస్ ప్రైమర్స్ అకార్డింగ్ టు ద స్కిన్ టైప్ అనమాట. ఖచ్చితంగా క్లయింట్ తాలూకా స్కిన్ టైప్ చెక్ చేయండి. చెక్ చేసి వాళ్ళకున్న కండిషన్ ఏంటో చూడండి. చూసి దాని తర్వాత మాత్రమే ప్రైమర్ ని మీరు పిక్ చేసుకోండి. సో నేను ఫ్యూ ఇంపార్టెంట్ బ్రాండ్స్, కొంచెం బడ్జెట్ ఫ్రెండ్లీ, కొంచెం హై ఎండ్ అన్ని కూడా నేను మీకు ట్యాగ్ చేస్తాను ప్రొడక్ట్స్. ఇఫ్ యూ వాంట్ యూ గైస్ కెన్ పర్చేస్. మీరు కొంచెం లో కాస్ట్ లోని ప్రైమర్స్ యూస్ చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ గెట్ ఫ్రమ్ మార్స్, యూ కెన్ గెట్ ఫ్రమ్ స్విస్ బ్యూటీ, యూ కెన్ గెట్ ఫ్రమ్ ఇన్సైట్. అండ్ ఇంకొంచెం మిడ్ రేంజ్ లోని మీరు ప్రైమర్స్ ట్రై చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ యూస్ ఫ్రమ్ షుగర్, యూ కెన్ యూస్ ఫ్రమ్ లాక్మే, యూ కెన్ యూస్ ఫ్రమ్ ఈఎల్ఎఫ్ యూస్ చేయొచ్చు. ఇఫ్ ఇన్ ద కేస్ మీరు కొంచెం హై ఎండ్ లోని మీరు ట్రై చేయాలి అనుకుంటే కనుక యూ కెన్ యూస్ ఫ్రమ్ అర్బన్ డికే, యూ కెన్ యూస్ ఫ్రమ్ పిఏసి, యూ కెన్ యూస్ ఫ్రమ్ what we call Krylon loni kuda manchi primers untayi. So you can use from these brands which are enough. Meeru Smashbox primers use cheyochu. We have lot many brands. Few of the brands nenu tag chestanu. Please go through the products. Me budget accordingly meeru పర్చేస్ చేయండి. సో మీరు మేకప్కి ఎంత ఛార్జ్ చేస్తారు, సో ఇవన్నీ కన్సిడర్ చేసుకొని మీరు పర్చేస్ చేసుకోండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. ఈరోజు టాపిక్ వచ్చేసరికి ప్రైమర్స్ కోసం. అండ్ ఇప్పుడు మన క్వశ్చన్ వచ్చేసరికి ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రైమర్ యూస్ చేయాలి, క్వశ్చన్ నెంబర్ 1. డ్రై స్కిన్ వాళ్ళకి ఎలాంటి ప్రైమర్ యూస్ చేయాలి, క్వశ్చన్ నెంబర్ 2. అండ్ క్వశ్చన్ నెంబర్ 3 ఈజ్ మనము ఓపెన్ పోర్స్ ఉన్న వాళ్ళకి ఎలాంటి ప్రైమర్ ని యూస్ చేస్తాం. సో ఆన్సర్ దీస్ 3 questions ఇన్ ద కమెంట్ సెక్షన్. సో ఖచ్చితంగా ఆన్సర్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. బై బాయ్.